తనవి కాని విజయాలను తనవిగా చెప్పుకోవటం నీచాతి నీచం. అదేంటో కానీ చంద్రబాబు ఐడియాలజీ ప్రకారం అది ఓ అద్భుత విజన్. హైదరాబాద్ను తానే కట్టానని అన్నా, ఐటీని నేనే తెచ్చానని చెప్పినా, సత్యనాదెళ్ల తన వలనే కంప్యూటర్ వైపు చూశాడని కోసినా అది చంద్రబాబుకే చెల్లు. అలానే ఆయన కోతల ఖాతాలో కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధి అంతా తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. విశాఖ నగరంలోని అలాంటి వేషాలే వేస్తున్నారు. చౌర్యాలు చాలా రకాలుంటాయి, కానీ ఆ కళాకారులకు కూడా అందనంత లాఘవంగా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చౌర్యానికి తెగబడిపోతున్నారు. వినేవాళ్లు ఉండాలే కాని చంద్రబాబు నాయుడు ఎన్ని కథలైనా హాయిగా చెప్పేస్తారు. అవతలి వాళ్లు నమ్ముతున్నారా లేదా అన్నది కూడా చూసుకోకుండా చాలా ప్రొఫెషనల్ గా కోతలు కోసేయడంలో చంద్రబాబును ఓడించేవాళ్లు మన దేశంలోనే మరొకరు లేరని మేధావులు అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలయ్యింది. ఈ 10 నెలల కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మచ్చుకు కూడా లేకుండా పాలన సాగిస్తూ వచ్చారు చంద్రబాబు. 10 నెలల పాటు కక్షపూరిత రాజకీయ హత్యలు, హింసాయుత దాడులతో విపక్షాన్ని లేకుండా చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగిన అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలను ఇవ్వడం మొదలు కావడంతో చంద్రబాబులో కంగారు మొదలైంది. ముందుగా ఆయన ఎన్నికల హామీల గురించి జనం ఎదురు చూస్తున్నారు. 10 నెలలైనా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక్క కొత్త పరిశ్రమ తేలేదు. చెప్పుకోవడానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ప్రజలు తన పాలన గురించి చులకనగా అనుకుంటారేమో అన్న భావన చంద్రబాబును కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అలా చేస్తూనే జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించిన ప్రగతిని చూపించి అది నేనే చేశానంటూ చెప్పేసుకుంటున్నారు. ఆయన చెప్పడం ఆలస్యం. అనుకూల మీడియా అవును కదూ అంటూ కోరస్ పాడుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి పార్ట్నర్ అయితే మా బాబుకున్న సీనియారిటీ మామూలుది కాదని త్యాగరాజును తలపించేలా చంద్రకీర్తనలు చేస్తూ ఉంటారు. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్కులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శ్రీకారం చుట్టుకున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఇవి నావే అంటున్నారు. అది నేనే, ఇది నేనే అంటూ నాన్ స్టాప్ గా పాడేస్తున్నారు. ఈ అభివృద్ధి తనదే అని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు అభివృద్ధే జరగలేదని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి కోతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు విపక్ష నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రతిపక్షం భారీ ఎత్తున చేశారు. పచ్చ మీడియాలను అడ్డు పెట్టుకుని పచ్చి అబద్ధాలు రాతలు రాశారు. అబద్ధాలు రాతల్లో రాయగలరేమో తప్ప నిజాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడానికి నా వెనకాల కనబడుతున్నటువంటి అధునాతనమైనటువంటి ఒక భవనం ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మీద దృష్టి సారించి అధునాతనమైనటువంటి భవంతులని నిర్మించారు. ఆయన హయాంలోనే సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత అద్భుతమైనటువంటి భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే నిర్మాణం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు హైడ్రోజన్ హబ్ తెస్తే అది మేమే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొస్తే అది మాదే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్కి స్థలం కేటాయిస్తే అది మాదే అంటారు. మళ్ళీ పైపెచ్చి ఇప్పుడు తగుదినమ్మ అంటూ ఈ వెనక కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కూడా వాళ్ళ హయాంలోనే వచ్చిందని చెప్పి గొప్పలు తెప్పలుగా చెప్పుకుంటున్నారు. కూటమి వచ్చాక పరిశ్రమలు తేలేదు సరికదా, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పరిశ్రమలను చంద్రబాబు నాయుడు తరిమేస్తున్నారు. ఇప్పటికే బాబు కుట్ర రాజకీయాలను యావగించుకుని జిందాల్ పరిశ్రమ ఏపీకి గుడ్ బై చెప్పి మహారాష్ట్ర చెక్కేసింది. క్యాబ్ జెమిని కూటమి కేసి చూసి తుపుక్కుమని ఊసి తమిళనాడు వెళ్లిపోయింది. మరికొన్ని పరిశ్రమలు ఎటుపోవాలా అని తర్జన భర్జన పడుతున్నాయి. తాను వస్తే పెట్టుబడుల వరద పారుతుందని ఎన్నికల్లో కోశారు చంద్రబాబు. దావోస్ వెళ్లే ముందు అదే కోత రిపీట్ చేశారు. సీన్ కట్ చేస్తే దావోస్ నుంచి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తమ 2 జతల చేతులు ఊపుకుంటూ ఏపీకి వచ్చేశారు. ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందం లేదేంటి అని ఆరా తీస్తే దావోస్ ఊరికే వెళ్లామోస్, పెట్టుబడుల కోసం కాదేస్ అంటూ చెవిలో పువ్వెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యవస్థలను, పరిస్థితులను చావు దెబ్బతీసింది చంద్రబాబే అని వారంటున్నారు. గతంలో ఇన్ఫోసిస్కి సంబంధించి ఇక్కడ ఒక సెంటర్ని ఏర్పాటు చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఓపెన్ చేసి ఒక 10,000 మంది విద్యార్థులకి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ
విప్రో కానీ లేకపోతే సత్యం కానీ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వీటన్నిటినీ మార్చే విధంగా రూపకల్పన చేసి WNSని తీసుకొని వచ్చి దాని ద్వారా ఒక 3,000 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ ఏం చెప్తున్నారనంటే ఒక రకంగా ఫైనాన్షియల్ని భ్రష్టు పట్టించి రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి కొలాప్స్ ఏదైతే ఉందో, ఏది 14 లక్షల కోట్లు, లేకపోతే ఇక్కడ ఎటువంటి MOUలు చేసుకోవడానికి ఎటువంటి కంపెనీలు రావడానికి అనుకున్న పరిస్థితులు లేవని ఆ రోజు మీరు చేసినటువంటి అబద్ధపు పోకడలే ఇవాళ మీకు అవే నిప్పై మిమ్మల్ని కాల్స్తున్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎందుకనంటే మీరు చేసినటువంటి ఫైనాన్షియల్ డ్యామేజ్ అంటారు కదా, ఆ డ్యామేజ్ రాష్ట్రానికి చేసింది మీరే. కూటమి నిజం, చంద్రబాబు అభివృద్ధి చేశారని చెబుతున్నదంతా అబద్ధం. విశాఖ మెరుపులు నిజం, ఆ మెరుపులు తనవే అని చంద్రబాబు చెప్పేదంతా అబద్ధం. చంద్రబాబుకు రాజకీయ అనుభవం ఉందన్నది నిజం. కాకపోతే ఆ అనుభవంలో ఆయన ప్రజా సంక్షేమానికి పాటుపడింది మాత్రం శూన్యం అంటున్నారు రాజకీయ పండితులు.